మహాదేవి ఇంట నాగనిధి ఉందని తెలుసుకున్న ధనంజయ వర్మ మహాదేవి పొలాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. నయాన భయాన మహాదేవిని ఒప్పించేందుకు ప్రయత్నించాడు. కానీ భూమిని నమ్ముకుని బ్రతికే మహాదేవి అందుకు ఏమాత్రం సమ్మతించలేదు. ఇదిలా ఉండగా నాగమ్మ అనుగ్రహం వల్ల మహాదేవి ఇంట్లో వెలిసిన పుట్టను చూసి పరవశించిపోయింది మహాదేవి. ఆ విషయాన్ని తన భర్త పరమేశంతో పాటు ఊరి జనానికి కూడా తెలియకుండా రహస్యంగా ఉంచింది. ఈ క్రమంలో ధనంజయ వర్మ భార్య అరవింద వాయినాలిచ్చేందుకు ఓనాడు మహాదేవి ఇంటికి వెళ్ళింది. కర్మ ఫలితంగా ఆ క్షణాన అరవింద శాపగ్రస్తురాలైంది. నాగమ్మ కోపాగ్నికి అరవిందకు పుట్టబోయే బిడ్డ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోనుంది. కడుపున నలుసుగపడగానే అమ్మను పదవిని పొందాని నా గర్భగుడిలో వెలసిన దేవత నీవేగా. అనగానగా ఇది నీ కథగా పున్నాగా ఎప్పుడా నేను చూస్తానని ఉందే. వినగా వినగా నీ అల్లరులే మురిసేలా ఊపొడితే చెప్పాలని ఉందే. మీరు తండ్రి కాబోతున్నారు. అంతేనా? నేనింకా ఏందో అనుకున్నా. ఏంది? నేను 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 తండ్రిని కాబోతున్నానా? అవును, ఇప్పుడు ఈమెకి 3వ నెల. అమ్మా నాగమ్మ తల్లి, నన్ను కరుణించావమ్మా. నువ్వున్నావని నిరూపించావమ్మా. జన్మ జన్మలకి నువ్వే నా తల్లివమ్మా. నిన్నెప్పటికీ మర్చిపోనమ్మా. మహాదేవి, మహాదేవి విన్నావా? నువ్వు మహాదేవి అమ్మ కాబోతుందంట. నేను ఈ పరమేశం తండ్రి కాబోతున్నాడంట. వచ్చే ఏటికల్లా మనతో పాటు ఓ చంటోడు కూడా ఉంటాడంట. మందులు రాసిస్తాను, పదండి. ఎల్లయ్యా. అట్టగే. నాగమ్మా, నువ్వు పున్నాగ పువ్విచ్చావనుకున్నా కాని నా కడుపులో పున్నాగకి ఊపిరి పోసావని ఇప్పుడు అర్థమైందమ్మా. ఇప్పుడు అర్థమైంది. మావా, బండి ఆపు. ఎందుకే? మహాదేవి, అమ్మా అమ్మా, నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, అమ్మా నాగమ్మ తల్లి, నన్ను అమ్మని చేశావు. గొడ్రాలు గొడ్రాలు అని మాటలు పడ్డ ఈ మహాదేవి కడుపు పండేలా చేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనమ్మా. నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, నాగమ్మ, నాగమ్మ, నాగమ్మ తల్లి. మహాదేవి, ఏందా అరుపులు? నువ్విట్ట నాగమ్మ నాగమ్మ అంటావు. ఎవరని నింటే ఎంత ప్రమాదమో తెలుసా? అసలే ఇది నాగుల్ని నాగమ్మని ద్వేషించే ఊరు. పొరపాటును ఎవరైనా చూశారా? నాగమ్మ దయ్యున్నంత వరకు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యరు. అందుకే ఆ తల్లికి కృతజ్ఞత చెప్పుకుంటున్నా. నువ్వు చెప్తే ఆ తల్లి వచ్చి ఇంటదా ఏంది? ఖచ్చితంగా ఇంటుంది. నీ మొహం ఇంటుంది. వచ్చి బండెక్కు. లేదు, నా సంతోషాన్ని ఆ తల్లికి చెప్పుకోవాలా, నా ఆనందాన్ని మా అమ్మతో పంచుకోవాలా. నీకు మతేమన్నా పోయిందా ఏటి? అమ్మా అమ్మా, నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, అమ్మా అమ్మా.
ఇది కొంప ముంచేలా ఉంది. ఆ టరవ మాకే. నా తల్లికి ఇనపడేదాకా అరుస్తా, అరుస్తూనే ఉంటా. అమ్మా నాగమ్మ తల్లి, అయ్యో నాగమ్మ తల్లి వద్దన్నాను కదా. వచ్చావా తల్లి? నా పిలుపు ఇని వచ్చావా? నీ బిడ్డ తల్లయిందన్న ఆనందంలో ఎట్టా ఉందో చూద్దామని వచ్చావా? ఆ రోజు కనపడి నా నుదుటన బొట్టు పెట్టావు. వెండి విగ్రహం రూపంలో నా ఇంటికొచ్చావు. నమ్మిన భక్తులను నాగమ్మ నీడలా కాపాడుతుందని నిరూపించావు తల్లి. జై నాగమ్మ, జై జై నాగమ్మ, జై నాగమ్మ, జై జై నాగమ్మ. అమ్మా, ఆకాశాన్ని తాకే నీ ఆకారాన్ని చూసే ధైర్యం ఈ గుండెకు లేదమ్మా. దేవతలు కూడా దాల్చలేని నీ రూపాన్ని చూసే శక్తి ఈ కళ్ళకి లేదమ్మా. కానీ ఈ విశ్వమంతా నిండిన రూపం చూసే అదృష్టాన్ని నాకిచ్చావా తల్లి? సాలమ్మా, ఈ జన్మకిది సాలు. జై నాగమ్మ, జై జై నాగమ్మ, జై నాగమ్మ, జై జై నాగమ్మ. ఎవరితో మాట్లాడుతున్నావే? నాగమ్మ తల్లితో. పాపం, ఇది నదిలో నాగమ్మ విగ్రహం పడేసింది కదా. అప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ నాగమ్మ తల్లి ఉన్నట్టుగా ఊహించుకుంటా ఉంది. సరే మహాదేవి, పోదాం పదా. నాగమ్మ, మహాదేవి పోదాం పదా. మహాదేవి, మహాదేవి పోదాం పదా. పద. నాగమ్మ, जो अच्युतानंद जो जो मुकुंद लाली परमानंद राम गोविंद जो 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 अच्युतानंद जो जो. ఎక్కడా ఎక్కడా ఏదో శబ్దం వినిపిస్తుంది.
అరవిందా 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 ఏమైంది అరవిందా 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 అమ్మా భద్రావతి అరవిందా అరవిందా ఏమైంది అరవిందా అయ్యో అమ్మా అరవిందా 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 ఏం కదా ఏమైందిరా మంచం మీద కింద పడుతుందమ్మా అయ్యయ్యో అరవిందా అమ్మా అరవిందా 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 అమ్మా అయ్యో ఆహా మనం చేయలేని పని మంచం చేసిందన్నమాట. అయ్యో ఇలా జరిగింది ఏంటి అయ్యో అయ్యో అమ్మా అయ్యో అయ్యో అమ్మా వదినా అమ్మా కషాయం తాగిద్దామా? నొప్పులతో బాధపడుతుంటే కషాయం అంటావేంటి? వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. వెళ్ళి డ్రైవర్ లేపి బండి సిద్ధం చేయమని చెప్పు. వెళ్ళు. అమ్మా అలా చూస్తావేంటి? వెళ్ళి కార్ డ్రైవర్ పిలు. కార్ సిద్ధం చేయి. వెళ్ళు. అలాగే అన్నా. వెళ్ళు. అరవిందా 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 అమ్మా అయ్యో అమ్మా అరవిందా అరవిందా అమ్మా అరవిందా జాగ్రత్త అరవిందా అరవిందా అమ్మా అయ్యో అమ్మా బండి సిద్ధమా? సూర్యుడు బండి తీరా. అమ్మా అయ్యో నా తల్లి అరవిందా అమ్మా వచ్చుకోమ్మా సూర్యుడు వచ్చుకోమ్మా వదినా మూర్తి నా తల్లి జాగ్రత్త. నెమ్మదిగా వదినా. అమ్మా అమ్మా ఏమండి అమ్మా డాక్టర్ డాక్టర్ ఏమైంది? మంచం మీద నుంచి పడిపోయిందమ్మా. ఓ మై గాడ్. 7వ నెల. అరవిందా అయ్యో అరవిందా కడుపులోని బిడ్డకి ఏదైనా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంది. నర్స్ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళు. ఓకే డాక్టర్, మీతో మాట్లాడాలి. భద్రా నువ్వు చూసుకుంటుండు. అలాగే అన్నా. ప్రమాదం ఏం లేదు కదా డాక్టర్మా? ప్రమాదమే. తల్లి బిడ్డల్లో ఎవరో ఒకరే బ్రతుకుతారు. అయ్యో భగవంతుడా, లేదు నాకు నా కోడలు కావాలి, నా మనవుడు కావాలి. ఇద్దరు బతకాలి డాక్టర్. చూస్తాము, స్పెషలిస్ట్ వస్తుంది. ఆమె చూసాక వివరంగా చెప్తాము. ఎవ్వరొచ్చినా అది బతకదు. దాని బిడ్డ భూమి మీదకొచ్చే అదృష్టం లేదు. డాక్టర్ బిడ్డకేమైనా పర్వాలేదు, తల్లి మాత్రం క్షేమంగా ఉండాలి. వర్మ ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? గురువు గారు చెప్పింది మర్చిపోయావమ్మా? పుట్టబోయేవాడు వంశనాశనాన్ని కోరుకుంటాడని చెప్పారు. వీడు పుట్టక ముందే తల్లి చావును కోరుకుంటున్నాడు. పుట్టక ఇంకెన్ని చావులు కోరుకుంటాడు. నార్మి అరవింద్ని జాగ్రత్తగా చూసుకో. అన్ని ఆపదలు అవే తొలగిపోతాయి. అంత మంచిగా జరుగుతుంది, అంత మంచిగా జరుగుతుంది. అమ్మా భద్రావతి, అమ్మా నేను గురువు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. అయ్యో ఇప్పుడెందుకమ్మా? నా కోడల్ని మనవణ్ణి బతికించుకోవడానికి. అది కాదమ్మా, డాక్టర్లే చేతులెత్తేస్తుంటే. మృత్యుంజయ హోమం చేయిస్తాను. నా వారసుని కబళించాలని చూస్తున్న ఆ మృత్యుని తరిమి కొడతాను. అది కాదమ్మా, నువ్వేం చెప్పినా నేను విన్ను. నేను వచ్చేంత వరకు వదిని జాగ్రత్తగా చూసుకో, అంతే. పిచ్చమ్మ, చావు ఎదురు చూస్తుంటే హోమంతో ఏం కాపాడతావమ్మా? నువ్వు తిరిగి వచ్చేసరికి వదిన బిడ్డలను ఇద్దరిని తిరిగి రాని లోకాలకు పంపించే బాధ్యత నాది.
ఎవరు మీరు? మీరేనా చీఫ్ డాక్టర్? అవును. ఆపరేషన్ థియేటర్లో ఉన్నది మా వదిన. అయితే చెప్పండి. తల్లి బ్రతికినా పర్వాలేదు, కడుపులో బిడ్డ మాత్రం బ్రతకూడదు. ఒకవేళ ప్రాణాలతో ఉన్నా పురిట్లోనే చచ్చాడు అని చెప్పాలి. ఇంజెక్షన్ ఇస్తున్నాను, 5 నిమిషాలు వచ్చుకున్నాను, తగ్గిపోతుంది. నర్స్ చెప్పండి. 203లో సిలిండర్ చెక్ చేయండి. ఓకే మేడం. ఏమైంది డాక్టర్? ఏమైంది డాక్టర్? డాక్టర్ 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 అనురాధ్ గారికి ఏమైంది? ఏమో డాక్టర్, డెలివరీ కేసుని చూడడానికి వచ్చి సడన్ గా పడిపోయారు. మోహన్ గాయాలేంటి డాక్టర్? ఓకే, త్వరగా తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయండి.
ఆపరేషన్ అయ్యేంత వరకు అందరూ బయటే ఉండాలి. అదేంటి నా దగ్గర డబ్బు తీసుకున్న డాక్టర్ ఏమైంది? ఈ డాక్టర్ వస్తుంది. అది రాకపోతే బిడ్డని చంపాలన్న నా ఆశ తీరదు. బాధపడకు భద్ర, మీ వదినకేం కాదు. నా మొహంలో ఏడుపు నీకు అలా కనబడుతుందా? అవునన్నా, దేవుడు మనవాడే. వదిన బిడ్డకి ఏమీ కాదు. నాకు పండంట అల్లుడొస్తాడు. అమ్మా అమ్మా కంగ్రాట్స్, మీకు మగపిల్లాడు పుట్టాడు. తల్లికెలా ఉంది? ఇద్దరు క్షేమే. చూడొచ్చా? వెళ్ళండి. మన నాలుగుకి అంత పవర్ ఉందా? ఇలా అనగానే అలా పుట్టేశాడు. నీ వాక్కు ఫలించింది భద్ర. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు మేనలుడు పుట్టాడు. ఏమైంది గురువుగారు? నువ్వు చేయించిన సుదర్శన హోమం వృధా కాలేదమ్మా. స్వామి కరుణించారు, మీకు వంశాంకురాన్ని ప్రసాదించారు. ఎంత సంతోషకరమైన వార్త చెప్పారు స్వామి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను స్వామి. అంతా దైవలీల. ఉండమ్మా, బిడ్డ జాతకుండలిని పరిశీలిస్తాను. చిచి బుజ్జి ఏనా మీ వంశాంకురానికి వైరి సంపర్కం అని రాసింది తల్లి. ఏం జరుగుతుందో ఏంటో స్వామి, నా బిడ్డ నువ్వే కాపాడాలి.